జగన్ మీద ఎన్నో కేసులు పెట్టి జగన్ని ఉక్కిరిబిక్కిరి చెయ్యాలని మాత్రమే కాదు, జగన్ని జైల్లో పెట్టాలి అనేది కూడా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది కూటమి సర్కారుది. అంతేకాదు జగన్ని 2 ఏళ్లకు పైగా శిక్ష పడేలాగా గనక జైల్లో పెట్టగలిగితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. ఆ తరహా నిర్ణయం అయితే తీసుకోవాలి. ఏదో ఆషామాషీగా 40 రోజులో, 80 రోజులో, 100 రోజులో, 3 నెలల్లో, 15 నెలల్లో, 16 నెలల్లో పెట్టి వదిలేయకూడదు. ఆయన్ని 2 ఏళ్ళు అంటే 24 నెలలు ఆయనకి జైలు శిక్ష పడేలాగా కేసులు రెడీ చేస్తే 2 ఏళ్ళు గనక కోర్టు జైలు శిక్ష విధిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పూర్తిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు అనేది ఒక అతిపెద్ద వ్యూహం అయితే నడుస్తుందట. వ్యూహం అనే దానికన్నా ఇది అతిపెద్ద కుట్ర అనాలి. అదైతే నడుస్తుందట. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పసిగట్లేరా, ఇవన్నీ తెలియదా అంటే ఆయనకు అన్నీ తెలుసు. కాకపోతే ఎప్పుడు ఏ స్టెప్ తీసుకుంటారా అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు.